జ్యోతి. నేను ఫస్ట్ రోజు గౌతమ్నాడు సంఘానికి వెళ్ళిన ఆ రోజు నాకు అక్కడ చాలా ఆనందంగా అనిపించింది. పరిశుద్ధ ఆత్మ తాకింది. నేను అలాంటి ఆత్మ తాకిందని ముందు కానీ చాలా ఆనందంగా అనిపించింది. మూడో రోజు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఈ వాక్యం చెప్తుంటే నేను ప్రార్థన చేయాలని ఆ వాక్యం అంతా నా హృదయంలో పెట్టుకున్నాను. ఎంత అద్భుతం అంటే చెప్పలేని అద్భుతం. ఆ దర్శనం పొందిన ప్రార్థన ఒక్కొక్కరు చేస్తుంటే నాకు ఇంకా దర్శనాలు అగ్నిజాల లాంటి కురిపిస్తుంది మన మందిరంలో. నా సాక్ష్యం ఏంటంటే ఈ 5 రోజులు ఉపవాస ప్రయత్నం వచ్చాను. నా పేరు గ్లోరీ. పీజీ సంఘానికి వచ్చాను. నేను ఇక్కడనే సంవత్సరాన్ని మరి ప్రార్థించుకున్నప్పుడు మేము ఎంతగానో బాధపడ్డాము. మరి ఆర్థికంగా కూడా నా బిడ్డ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ కాబట్టి అక్కడ మేము మరి డబ్బు కొరత ఉందని కూడా ప్రేర్ చేసినప్పుడు మరి డబ్బులు కూడా సాయం చేసేటో దేవుడు. అందరికీ ప్రైజ్లో. నా పేరు స్పందన. ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను ఎంతగానో బలపడ్డాను. ఎలా అంటే ఉపవాస ప్రార్థన వలన శ్రమల్లో, బాధల్లో, అన్నిట్లో ఎలా జయించాలో, ఏ ప్రార్థన అయితే ఎక్కువ దేవుడు వింటాడో అలా ఈ ఉపవాస ప్రార్థనలో నేను నేర్చుకున్నాను. ఉపవాస ప్రార్థన వలన ఆత్మీయంగా ఎంతగానో బలపడ్డాను. ఎందుకంటే లోకాశల్లో ఎన్నో సమస్యలు, లోకంలో చాలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలా ఎస్తేరు ఎలాగైతే ఎదిరించిందో, యెహోషాపాతు ఎలా ఎదిరించిందో అది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారానే నాకు తెలిసింది. సో ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా అని ఉపవాస ప్రార్థన ద్వారా చేయిస్తామని ఈ యొక్క ప్రార్థన నాకు తెలిసింది. దేవుని నామానికి వందనాలు. ఆమేన్. దేవునికి వందనాలు. దేవుని ముందు నిలబడినందుకు దేవునికి వందనాలు. అయితే ఈ ఉపవాస కూటంలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతో సంతోషం కలిగింది, ఎంతో ఆనందం కలిగింది. నా హృదయంలో చాలా ఆనందం కలిగింది. ఆ విధంగా నాకు మీ మధ్య ఆత్మీయ ఆహారం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. थैंक यू जीसस। मेरा नाम श्री वनेला है, श्री सुधाकर वनेला। मैं विक्टोरिया एजी चर्च का मेंबर है। परमेश्वर की धन्यवाद हो। हालेलुया। ये 5 दिन का उपवास प्रार्थना में हमको आशीष रीति से हुआ। हालेलुया। सबके वास्ते प्रार्थना के लिए अवसर मिला ताकि हमारे चर्च भरकर विश्वासी लोग आए और अन्य लोग जो है, जो अविश्वास लोग हैं, उनके दिल में विश्वास लाने के लिए हम प्रार्थना करें और देश देश के लोगों के लिए और परमेश्वर की सानिध्य में आए और उन्हें विश्वास करें कि सच्चा परमेश्वर कौन है। यीशु मसीह के ऊपर विश्वास करें ताकि आनंद जीवन पाए। हालेलुया। और हमारे अलग अलग देश में जो युद्ध हो रहा है, सब रुकावट होने के लिए हम प्रार्थना किया इस उपवास प्रार्थना में। और इन अंतिम दिनों में बहुत सारे लोग विश्वास में आए और परमेश्वर की रक्षा पाए। हालेलुया। मेरा यही मेरा यही है। और इस उपवास प्रार्थना में जो मेरे भारत देश में जो कुछ भी हो रहा है, अन्य भाषा के लोग, अन्य जाति के लोग एक दूसरे के ऊपर जो होते प्रभु जी झगड़ा होते, वो सब रुकावट होना और परमेश्वर के ऊपर विश्वास होना, हमारे क्रिश्चियन के ऊपर भी जो विरोध में आए, सबको प्रभु परमेश्वर उनको जो भी साउल को परमेश्वर ने पाउल बना दिया, उसी प्रकार से जो हमारे क्रिश्चियन के विरोध में खड़े हैं सबको पाउल बना दिया। ऐसा मैं प्रार्थना करती हूँ और परमेश्वर मेरे भारत को आशीष दे, अनुग्रह दे। जिस प्रकार से इस्राएलियों को मेघस्तंभ और अग्निस्तंभ की तरह संभाला, उसी प्रकार से मेरे पूरे भारत को संभाले। हालेलुया। यीशु मसीह के नाम से आमीन। అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు వర్షిని. నేను ఏజీ చర్చ్లో సభ్యురాన్ని. నేను ఇక్కడ ఒక 5 డేస్ నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాను. నేను ఇంతకుముందు ఫాస్టింగ్ ఉండాలని ట్రై చేసేదాన్ని, కానీ చాలా బలహీనంగా ఉండిపోయేదాన్ని, నీరసంగా ఉండేది. ఇట్లా మధ్యాహ్నం 3 గంటలకి 1 గంటలకు అప్పుడే నాకు చాలా నీరసంగా అనిపించేది. నేను ఉండలేకపోయేదాన్ని. కానీ దేవుని కృప వల్ల ఈసారి 5 డేస్ కూడా నేను రోజంతా ఉపవాసం ఉన్నాను. దేవునికి కృప, ప్రభు ఆయన కృప నాకు తోడుగా ఉంది. ఆయన నన్ను నడిపించి ఉన్నాడు.
ఈ 5 days ఉపవాస ప్రార్థనలో కూడా నేను చాలా బలపడి ఉన్నాను. వాక్యం ద్వారా అయినా ప్రార్థన వలన అయినా నేను చాలా బలపడ్డాను. అలాగే నమ్మదగిన వాడికి సమస్తము సాధ్యమన్న దేవుడు మాట నాకు చాలా నమ్మకం కలిగించింది. ఇంకా ఇలాగే ప్రార్థనలో మేము ఇంకా ముందు బలపడాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నా పేరు స్వప్న. ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరి కూడా ఫస్ట్ రోజు నమ్మకదగ్గమైన ప్రార్థన అని అయ్యగారు వాక్యం గురించి చెప్పారు. అప్పుడు నేను ఎంతో ఆశతో ఎంతో నమ్మకంగా ప్రార్థించాలన్నప్పుడు నేను ఎంతో ఆశ కలిగి ప్రార్థించాను. అప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అలాగే మేమందరం కలిసి మోడీ గురించి ప్రార్థించాము, దేశంలో ఉన్న అందరి గురించి ప్రార్థించాము. అలాగే పాస్టర్ల గురించి, ప్రతి పాస్టర్ల సమస్యల గురించి, ప్రతి చర్చిల గురించి, ప్రతి ఒక్క నాయకుల గురించి ఇక్కడ ఉండి ప్రార్థించాము. దేవుని బట్టి వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మా అందరికీ తోడై ఉన్నందుకు వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించినాక. నా పేరు విను. నేను ఈజీ సంస్థలు నేను గడిచిన 5 రోజులు ఉపవాస ప్రార్థనకి పాల్గొంటున్నాను. అదేవిధంగా దేవుడు నా యొక్క ప్రార్థన విషయాలు దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఈ 5 అవని పని కూడా అయినాయి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించినాడు.